శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా 1-7 స్థానాల మధ్య కాలసర్ప దోషం అన్నది ఏర్పడడం జరిగింది. ఈ యోగ ప్రభావం వల్ల ముఖ్యంగా 1-7 సంబంధించిన ఫలితాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఒక ప్రయత్నం చేస్తుంటే వేరొక ప్రయత్నం ద్వారా పని జరుగుతూ ఉంటుంది. అనుకున్నవి అనుకున్న సమయంలో జరగకుండా వాయిదా పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాశిలో కేతుగ్రహ ప్రభావం వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, ఎదుటివాడి యొక్క మనస్తత్వాన్ని, వాడిలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అంచనా వేయడంలో చాలా వరకు పొరపాటు పడడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక హ్యుమానిటీ, మంచితనం, మానవతా దృక్పథం ఏర్పడడం వల్ల అందరినీ కూడా మనవాడే అని నమ్మడం, పోనీలే అని ఊరుకోవడం వల్ల జీవితంలో ముఖ్యమైనటువంటివి నష్టపోయే అవకాశం ఉన్నది. చాలామంది మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించి మీకు ద్రోహం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది సమయంలో మీకు ఏదైనా ఒక ఫైనల్గా మీరు ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల, ఒక పిఎఫ్ రావడం వల్ల, ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ రావడం వల్ల ఇదే సమయంలో మీ మిత్రులో, బాగా బంధువులో, మీ రక్త సంబంధికులో ఏదో విధంగా మీ దగ్గర నుంచి వారి అవసరాలకి మీ యొక్క ధనాన్ని తీసుకునే ప్రయత్నం జరగవచ్చు. అంటే అధిక వడ్డీ ఇస్తామను, సొంత వాళ్ళైతే ఏదైనా వ్యాపారం పెట్టి మీకు ఎంతో కొంత ఇస్తామను, ఈ విధంగా మిమ్మల్ని మీ యొక్క జన్మంతా, జీవితం అంతా సంపాదించిన ధనాన్ని వారు తీసుకొని మీకు ఇబ్బంది పెట్టడం కానీ, కొన్ని సందర్భాల్లో బలవంతంగా మీతో ఆస్తి రాయించుకోవడం కానీ, మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలు తీసుకోవడం కానీ, మీ యొక్క ధనాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే బయట వారైతే మాత్రం కాదు, అది కేవలం సొంత వారి వల్లే మీకు ఈ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు ఈ సమయంలో, అంటే ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ధనం కానీ, ఏదైనా ఆస్తి కానీ ఉంటే అది చివరి వరకు మీ దగ్గరే ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఎంత ధనం ఉన్నా అది ఇతరులకి ఎవరికి తెలియకుండా కొద్దిగా రహస్యంగా ఉంచుకుంటేనే మంచిది. ఇక 7వ స్థానంలో ఏర్పడినటువంటి కాలసర్పదోష ప్రభావం వల్ల వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. చాలా దగ్గరగా వచ్చినటువంటి వివాహ ప్రయత్నాలు కూడా ఏదో రకంగా వాయిదా పడే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే వివాహ విషయంలో ఒక మోసం లాంటిది కూడా జరగవచ్చు. అంటే ముందుగా ఒక పెళ్లి కొడుకుని ముందుగా చూపించి తీరా పెళ్లిపేటల మీద రాబోతులకు చివరి నిమిషంలో ఉన్న పెళ్లి కొడుకును మారడం రావచ్చు. అలాగే ఆ అబ్బాయికో అమ్మాయికో సరైనటువంటి వెనకాల ఉన్నటువంటి చరిత్ర కరెక్ట్గా లేకపోవచ్చు. అందువల్ల ఏదైనా వివాహ విషయంలో ఏమాత్రం తొందరపడకుండా చాలా పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాతే వివాహానికి ఒక నిశ్చయానికి, అగ్రిమెంట్కి రావాలి తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా మిమ్మల్ని మోసం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బాగా తెలుసున్నవారైతే తప్ప, తెలుసున్నవారు బాగా మధ్యవర్తిగా ఉంటే మీరు వివాహ ప్రయత్నానికి వెళ్ళాలి. లేనిచో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఈ సమయంలో వివాహ బంధానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీ యొక్క అన్యోన్యమైన దాంపత్యం మధ్య ఎవరో ఒకరు కొన్ని విషమ బిందువులు జల్లి మీ యొక్క వైవాహిక జీవితానికి ఇబ్బంది కలిగించడం కానీ, మిమ్మల్ని రెచ్చగొట్టి, భార్యాభర్తలు ఎడగొట్టి వాళ్ళు ఏదో విధంగా మీ యొక్క జీవితాల్లో ప్రవేశించాలనే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో జరుగుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పర్సనల్ వ్యవహారాల్లో వ్యవహరించండి. అలాగే ఈ వార ప్రారంభంలో కేవలం 2 రోజులు మాత్రమే లాభస్థానంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం, ఈ యోగ ప్రభావం అన్నది చాలా వరకు మీకు భూముల ద్వారా, స్థిరాస్తి ద్వారా కలిసి వస్తుంది. ఒక స్త్రీ ధనం మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒక ఆకస్మిక ధనలాభం ఒక స్త్రీ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఈ విధంగా అనడం జరిగింది. అది మీ మదర్ అవ్వచ్చు, మీ కుమార్తె, మీ సిస్టరు, ఎవరైనా అవ్వచ్చు, మీ భార్య కూడా కావచ్చు. ఏదైనా తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో
లాభాధిపతి చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మీకు స్నేహితుల ద్వారా కూడా ఇటువంటి లాభాన్ని ఆకస్మికంగా కలిగే అవకాశం ఉంది. బట్ అలాగే మీకు ఒక ఫ్రెండ్ సర్కిల్లో లేడీస్ ఎవరన్నా ఉంటే మీ ఆఫీస్ సర్కిల్లో వాళ్ళు మీకు ఏదన్నా ఒక సహాయం చేయడం కానీ, మీ యొక్క ఆపద సమయంలో వారు అడ్డుపడి మిమ్మల్ని ఆపద నుంచి తప్పించే విధంగా వాళ్ళు రక్షించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా కష్టమైన స్థితిలో ఏదైనా స్నేహితులు చెప్పిన మాటే వినాలి తప్ప బంధువుల కన్నా ఈ సమయంలో స్నేహితులే బాగా అవకాశం ఇస్తారు, బాగా సహాయపడతారు. కాబట్టి వారి విషయంలో ఎప్పుడూ కూడా వారి మాట తోయకుండా కంపల్సరీగా వారి యొక్క చెప్పిన విధానంగా నడుచుకుంటే మీరు చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇక గురువు 9వ స్థానంలో ఉంటూ అన్ని విషయాల్లో మీకు రక్షిస్తూ ఉంటాడు. ఈ సమయంలో మీరు ఎటువంటి చికాకులు ఉన్నా కూడా మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో సింధూరంతో స్వామిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే మీ కుల దైవం ఎవరైనా ఉంటే ఆ కుల దైవానికి ఏదో విధంగా మరి ఆ స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా ఇవ్వడం వల్ల, లేదంటే హనుమానికి వడమాల సమర్పించడం ద్వారా మీరు మీకు కావాల్సినటువంటి ప్రయత్నాలు కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ, అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే 10వ తారీఖు అంటే ఈ వారం చివరిలో మే 10వ తారీఖున శని త్రయోదశి రాబోతున్నది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఇది అన్ని క్షేత్రాల్లో అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు. కేవలం అగ్గిపెట్టి దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారో ఇంచుమించు శివాలయం ఎక్కువగా ఉంటుంది అనుకోండి, ఆ శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఇంటికి రావచ్చు, వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా, కాలు కొడుకోవాలి అన్నటువంటి నియమం ఏమీ లేదు. రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్నే పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవానుకి మళ్ళీ ప్రత్యేకత అది ఏముండదు. ఒక విధంగా అటువంటివి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది, అది గమనించండి. దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారో ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు. నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ మజ్జిగ వేసుకొని తాలింపు పెట్టని బట్టి వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం. ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో సాప తలగడేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళీ చక్కగా మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి, అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి, చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యోదయం చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది. ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది. అంటే ఇందులో టైం ఇంపార్టెంటు, రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి, సూర్యోదయానికి ముందే జరగాలి. దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి. ఏదైనా క్రమశిక్షణ అన్నది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వడం జరుగుతుంది. స్వస్తి.